ఎలాంటి చికిత్స అవసరం అంటారు దీనికి? అంటే స్టామరింగ్కి ఎప్పుడు కూడా స్పీచ్ పెథాలజిస్ట్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టామరింగ్ తగ్గించుకోవాలంటే ఒక స్పీచ్ పెథాలజీ డాక్టర్తో మాత్రమే సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ డాక్టర్ అక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్తే వాళ్ళ సలహా మేరకు అక్కడ దగ్గరుండే స్పీచ్ పెథాలజిస్ట్కి వాళ్ళే రిఫర్ చేయడం అవుతుంది. రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ అక్కడ స్పీచ్ పెథాలజీ డాక్టర్ వాళ్ళని ఎప్పుడైతే కన్సల్టేషన్ తర్వాత వాళ్ళ యొక్క స్టామరింగ్ యొక్క సివియారిటీ కనిపెట్టి దాన్ని డయాగ్నోస్ చేయగలగాలి. అంటే నేచర్ ఎలా ఉంది, ఇబ్బంది ఎలా ఉంది, తర్వాత ఏ వయసులో వచ్చింది, ఆ స్టామరింగ్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏ వయసులో వీళ్ళు గుర్తుపట్టగలిగారు, లేకపోతే పేరెంట్స్ చాలామంది వీళ్ళకి స్టామరింగ్ ఉందంటే దానివల్ల వీరు డాక్టర్తో సంప్రదించాల్సి వచ్చిందా, లేకపోతే వాళ్ళే చాలా అవమానంగా భావించి వాళ్ళు డాక్టర్తో కలిశారా. అంటే రెండు కండిషన్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ఫిజియోలాజికల్ కండిషన్, రెండోది సైకలాజికల్ కండిషన్. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్టామరింగ్ యొక్క తీవ్రతని మనం ఎట్లా పరిగణించాలి, ఏ రకంగా డయాగ్నోస్ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది.